5 ఏళ్ల వయసులో రైలెక్కి వెళ్ళిపోయాడు ఓ కుర్రాడు. సీన్ కట్ చేస్తే 32 ఏళ్లకు తల్లిదండ్రుల ఆచూకీ వెతుక్కుంటూ సొంత ఊరికి తిరిగి వచ్చాడు. అప్పటికే తల్లిదండ్రులు చనిపోయారని తెలిసి కన్నీరు పెట్టుకున్నాడు. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ రియల్ స్టోరీ వింటే ఎవరైనా కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే. ఆదోని వెంకన్నపేటలో తండ్రి జనార్దన్, తల్లి నానమ్మ అంజమ్మతో కలిసి ఉండేవాడు వీరేష్. అయితే తనకు 5 ఏళ్ల వయసున్నప్పుడు ఆడుకుంటూ పొరపాటున రైలెక్కి తమిళనాడు రాజధాని చెన్నై వెళ్ళానని చెప్పాడు. అలా 3 ఏళ్ల వయసులో చెన్నై వెళ్ళిన తనను రైల్వే పోలీసులు చేరదీశారని అక్కడే బోర్డింగ్ స్కూల్లో చేర్పించారు. కొంతకాలానికి చెన్నై నుంచి ముంబైకి వెళ్ళి చదువుకున్నాడు. అక్కడే ఒక రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు. అయితే మళ్ళీ ఇన్నాళ్లకు తనది ఆదోని అని తన తల్లిదండ్రులు నానమ్మ విషయం గుర్తొచ్చి సొంతూరుకు వచ్చాడు. ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ను కలిసి తన తండ్రి పేరు జనార్దన్, నానమ్మ పేరు అంజనమ్మ అని తెలియజేసిన వివరాల మేరకు స్పందించిన అధికారులు వీరేష్ తల్లిదండ్రుల ఆచూకీ గుర్తించారు. వీరేష్ తప్పిపోయినప్పుడు అతని తండ్రి కుటుంబం టైలరింగ్ చేసుకుంటూ ఆదోని గౌలిపేటలో ఉండేవారు. ప్రస్తుతం కర్నూలులో ఉన్నారని అధికారులు గుర్తించి వారికి సమాచారం చేరవేశారు. జిల్లా కలెక్టర్ సమక్షంలో వీరేష్ తన తల్లిదండ్రులను కలుసుకొని ఎదలకు హత్తుకోవాల్సి ఉండగా విధి ఆడిన ఆటలో వీరేష్ ఒంటరిగానే మిగిలాడు. తనను కలవడానికి తల్లిదండ్రులు వస్తారనుకున్న వీరేష్కు తీవ్ర నిరాశ తప్పలేదు. తన మేనత్త అయినటువంటి లక్ష్మి భర్త జగదీష్ వచ్చి అధికారుల సమక్షంలో వీరేష్ను కలిశాడు. వీరేష్ తల్లి పద్మ కిడ్నీ సమస్యతో చనిపోయిందని, వీరేష్ తప్పిపోయాక అతని కోసం వెతికి దొరకలేదని బెంగతో 1997లో తండ్రి జనార్దన్, ఆ తర్వాత 2011లో నానమ్మ అంజనమ్మ కూడా చనిపోయారని చెప్పడంతో కన్నీరు పెట్టుకున్నాడు వీరేష్. ప్రస్తుతం తన మేనత్త కుటుంబం మాత్రమే ఉంది. దీంతో కుటుంబ సభ్యులను కలవాలని ఎంతో ఆశతో రాగా అందరూ చనిపోయారని తెలిసి వీరేష్ కన్నీటి పర్యంతమయ్యాడు.